Digital arrest to Jagrata. Digital arrest is one of the biggest cyber frauds currently happening in India, along with investment scams and romance scams. అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్లో ఒక అజ్ఞాత వ్యక్తి మీకు నార్మల్ కాల్ కానీ వీడియో కాల్ కానీ చేసి వాళ్ళు లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్గా వాళ్ళు పరిచయం చేసుకొని మీకు ఒక పార్సల్ వచ్చింది సో అండ్ సో డిపార్ట్మెంట్ నుంచి, సో అది మేము వెరిఫై చేస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయని మీకు చెప్తారు. సో ఆ అఫెన్స్లో మీకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మీకు చెప్తారు. ఈవెన్ మీకు త్రూ అవుట్ ది కాల్ మిమ్మల్ని కాల్ డిస్కనెక్ట్ చేయనియరు, మిమ్మల్ని కాల్లోనే ఉంచుతారు, ఐదర్ నార్మల్ కాల్ కానీ వీడియో కాల్ కానీ. సో మిమ్మల్ని కాల్లోనే ఉంచి మీ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకుంటారు. వాళ్ళు కావాల్సిన అమౌంట్ అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. సో ఈ విధంగా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ నుంచి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. మీ భయాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. రీసెంట్ 4 monthsలోనే ఇండియా హాస్ లాస్ట్ 120 crores ఆఫ్ రూపీస్ ఇన్ డిజిటల్ అరెస్ట్. యూ కెన్ ఇమాజిన్, లాస్ట్ 4 years నుంచి ఈ స్కామ్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 4 yearsలో మన ఇండియా ఈ డిజిటల్ అరెస్ట్ లాంటి స్కామ్స్లో ఎన్ని డబ్బులు బాధితులు పోగొట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా లేదండి. అసలు ఏ చట్టంలో కానీ డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. అది ఈ సైబర్ ఫ్రాడ్స్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం. సో గవర్నమెంట్స్ కూడా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాయి. సో మీరు కూడా చట్టంపై అవగాహన పెంచుకోండి. ఇలాంటి ఫేక్ అరెస్ట్కి భయపడి మీ విలువైన డబ్బులు పోగొట్టుకోకండి. చట్టంపై అవగాహన పెంచుకోండి, ధైర్యంగా ఉండండి.